హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంయుక్తనండి. ఈ రోజు మరొక వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. దానికంటే ముందుగా మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. మరి ఈ రోజు వీడియో ఏంటి అంటే నేను రవ్వ పాయసం తయారు చేయబోతున్నాను. మరి నా స్టైల్లో ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను, రండి. మరి వీడియో స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ ముందుగా రవ్వ పాయసానికి కావాల్సిన పదార్థాలు అండి. ముందుగా వచ్చేసి 1 కప్పు రవ్వ తీసుకున్నాను నేను. అలాగే నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, అలాగే ఇలాచీ పౌడరు, 1 కప్పు బెల్లం, పెసరపప్పు, పాలు, నీళ్ళండి. ఇప్పుడు మనం ముందుగా వచ్చేసి స్టవ్ వెలిగించుకుందాం. ఇలా మందపాటి ఒక గిన్నె పెట్టేసుకోండి. కాస్త ఇది వేడెక్కిన తర్వాత ఇందులో నెయ్యి వేసుకుందాం. వేడెక్కిందండి. ఇప్పుడు కొద్దిగా చిన్న మంట పైన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కిస్మిస్, బాదం, జీడిపప్పు వేసేసుకోండి త్వరగా. అలాగే వెంటనే ఇది కూడా వేసుకోవాలి. కలుపుతూ వేయించుకోండి. త్వరగా వేగిపోతాయి కాబట్టి వెంటనే వేసుకోవాలి. కలుపుతూ వేయించుకోవాలండి, ఎందుకంటే మాడిపోతుంది. ఇందులోనే ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. దీంతో 4 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. ఇందులో తీసుకున్నాను నేను. ఇప్పుడు బాగా ఉడికించుకోండి. అంతలోపు మనం ఈ పెసరపప్పుని వాటర్ పోసి కొంచెం సేపు నానేసుకుందాం. ఈ విధంగా పెసరపప్పును ఒకసారి కడిగేసుకొని నీటిలో నానేసుకోవాలండి. ఇది కలుపుతూ ఉండండి. ఒక 10 నిమిషాలు అలాగే ఉడికించుకోండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా పెసరకాయలు, ఇప్పుడు ఇది వేసేసుకోండి. వాటర్తో పాటు వేసుకోండి. ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం ఇందులో 1 కప్పు బెల్లం వేసుకుందాం. తీపికి సరిపడినంత మీరు వేసుకోండి. బాగా ఉడికించుకోండి. ఒక 5-10 నిమిషాలు ఉడికించుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా, రవ్వ ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో వచ్చేసి ముందుగా నేను కాగబెట్టుకున్నాను ఈ పాలు. ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకుందాం. వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఎంతో రుచికరమైన పాయసం రెడీ అండి. మరి ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా? సూపర్ ఫ్రెండ్స్,
కరెక్ట్ గా సరిపోయింది. తీపి కూడా చాలా అంటే చాలా రుచిగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, నేను రవ్వ పాయసం ఏ విధంగా తయారు చేశానో మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.